ఇటీవల గుంటూరు నగరపాలక సంస్థను కూటమి కైవసం చేసుకుంది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన బలం ఉంది. అయినా సరే అక్కడ మేయర్ పీఠం ఆ పార్టీకి చేజారిపోయింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదే మింగుడు పడటం లేదట. కనీసం సంఖ్యాబలంగా దరిదాపుల్లో లేని టీడీపీ ఇక్కడ గెలవటం ఏంటనేది వైసీపీ నుంచి వినిపిస్తున్న మాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఓ కట్టప్ప దయతోనే ఇదంతా జరిగిందన్న అనుమానాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ మార్టంలో సైతం ఇదే తేలినట్టు తెలుస్తోంది. కేవలం కేసులకు భయపడి సదరు కట్టప్ప రాజీనామాతోనే ఇదంతా జరిగినట్టు సమాచారం. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గుంటూరు నగరపాలక సంస్థను ఏకపక్షంగా కైవసం చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 57 డివిజన్లకు గాను 47 డివిజన్లలో సూపర్ విక్టరీ కొట్టింది. కాబట్టి మనోహర్ నాయుడు మేయర్గా ఎంపికయ్యారు. ఆయన మేయర్గా ఉండగానే చిలకలూరిపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేశారు. ఆయన ఓడిపోవటమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతింది. అయితే ఎన్నికలకు ముందు కొందరు కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మరికొందరు చేరారు. అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ స్పష్టమైన బలం ఉంది. కనీసం అవిశ్వాస తీర్మానం పెట్టిన లొంగని కార్పొరేటర్లు ఉన్నారు. అటువంటి నగరపాలక సంస్థను టీడీపీ కైవసం చేసుకోవటం మాత్రం నిజంగా విచిత్రమే. ఒకరోజు అకస్మాత్తుగా మేయర్ కావటి మనోహర్ నాయుడు మీడియా ముందుకు వచ్చారు. మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. నగరపాలక సంస్థ కమిషనర్ తీరులోనే తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన చేశారు. అయితే విచిత్రంగా కమిషనర్ పేరు చెప్పి ఆయన రాజీనామా ప్రకటించటం మాత్రం విచిత్రంగా ఉంది. అటు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఫోన్ చేసినా మనోహర్ నాయుడు లిఫ్ట్ చేయలేదు. స్థానిక నేతలు సంప్రదించినా ఆయన నుంచి స్పందన లేదు. ఇంతలో కూటమి జాగ్రత్త పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను తన వైపు తిప్పుకుంది. తమ పార్టీ అభ్యర్థి మేయర్గా ఎన్నుకునేందుకు మార్గం సుగమం చేసింది. ఇంత జరుగుతున్నా కావటి మనోహర్ నాయుడు అటువైపుగా కనిపించకపోవటం అనుమానాలకు తావిస్తోంది. వాస్తవానికి చిలకలూరిపేటలో ఎమ్మెల్యే అభ్యర్థిగా మనోహర్ నాయుడుకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న విడుదల రజనీపై వ్యతిరేకత ఉండటంతో ఆమెను గుంటూరు పశ్చిమ స్థానానికి పంపించారు. గుంటూరు మేయర్గా ఉన్న మనోహర్ నాయుడును చిలకలూరిపేటకు పంపించారు. మేయర్ కావటంతో రజనీ గెలుపు కోసం దోహదపడతారని భావించారు. రజనీ సైతం మనోహర్ నాయుడు విజయానికి కృషి చేస్తారని అంచనా వేశారు. కానీ ఆ అంచనాలేవీ ఫలించలేదు. ఇద్దరు ఓడిపోవటంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం దారుణంగా ఓడిపోయింది. అదే సమయంలో మనోహర్ నాయుడుకు కొన్ని రకాల కేసులు ఎదురైనట్టు తెలుస్తోంది. అందుకే రాజీనామా చేసి టీడీపీ కూటమికి మార్గం సుగమం చేసినట్టు ప్రచారం జరుగుతోంది.